హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావడం తథ్యం. అలాగే దీని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రత్యేకంగా రాబోయే అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. విమానాశ్రయం ఎక్కడ ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి డిజైన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నిటినీ ఈ యొక్క వీడియోలో మేము పొందుపరిచి మీ ముందు పెట్టాం. ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వివరాలు మేము చూపించడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండవది రాబోతుంది. మొట్టమొదటి గన్నవరం దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అలాగే మరొక విమానాశ్రయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే. దీన్ని నమ్మి తీరాలి, ఎందుకంటే భూసేకరణ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి కేంద్రం కూడా ఆమోదం ఇచ్చింది. అలాగే ఏఐతో చేసిన వీడియో అయితే కాదు, ఇది అద్భుతమైన కల్పన, అంతకంటే కాదు, ఇది పక్కా నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డిజైన్ చేయాలని డిసైడ్ చేశారు. గాలి దిశ, భూసేకరణ, లభ్యత వీటన్నిటిని ఆధారంగా 4000 మీటర్ల రన్వే ఆధారంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ చేస్తున్నారు. బోయింగ్ 777-9 ఎయిర్ బస్సులు ఉండే అక్కడ రన్ అయ్యే విధంగా వీళ్ళు రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి డిజైన్ డిస్క్రిప్షన్లో వివరాలు చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ట్యాక్సీవే షోల్డర్సు, అలాగే లింక్ ట్యాక్సీవేలు పొడవు 4000 మీటర్లు, వెడల్పు వచ్చేసి 45 మీటర్లు, అంటే ల్యాండ్స్ విధంగా ఉంటాయి. సమాంతర ట్యాక్సీవే 4000 మీటర్లు, పార్కింగ్ ప్లేస్లు, కార్గో యాప్రాన్లు ఇలాంటి అన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. అతిపెద్ద సెజ్ కార్గో సెజ్ కూడా రాబోతుంది. చుట్టుపక్కల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అక్కడ చుట్టుపక్కల ఎంత హైట్లో బిల్డింగ్లు ఉండాలి, అవి ఏమైనా ఇప్పటికీ నిర్మాణం జరిగి ఉంటే వాటిని ఏమైనా కూల్చాలా, లేకపోతే ఇంకొంచెం ఏమన్నా సెట్ చేయాల్సినవి ఉంటే అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ చేసుకునే రీతిలో అన్నీ కూడా చూసుకోవడానికి రంగం అయితే సిద్ధం అవబోతుంది. ఫ్యూచర్లో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటుంది. రోజు ప్రయాణికులు 6000 మంది ఒక రోజు వచ్చి రావటం పోవటం ఆ విధంగా చూసుకునే విధంగా, అట్లాగే సిబ్బందికి నీటి అవసరం 300 లీటర్లు ఫర్ డే, సందర్శకులకి బీటీపీ 2000, మొత్తం మానవ నీటి అవసరం 5,81,000 లీటర్లు ఫర్ డేకి. అట్లాగే మొత్తం నీటి వినియోగం 930 కెపాసిటీ. అలాగే ఫైర్ ఫిట్టింగ్ స్టాటిక్ ట్యాంకులు, అలాగే ఫైర్ టెండర్ ట్యాంకులు, ల్యాండ్ స్కిప్పింగ్లు, అలాగే ఒక నెలలో 1,80,000 మందిని హ్యాండిల్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత అంతేకాకుండా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి చుట్టుపక్కల అండర్ డ్రైనేజీ వాటర్ ట్యాంకులు కూడా, అలాగే కూలింగ్ ప్లేట్లు, వాటర్ టవర్సు, ఇంటర్నేషనల్ రోడ్సు, సైడ్ రోడ్సు, కార్ పార్కింగు, ట్యాక్సీ పార్కింగ్లు, మరియు అంతేకాకుండా గ్రౌండ్ సపోర్టు ఎక్విప్మెంట్ ఏరియా, అలాగే 5,760 స్క్వేర్ మీటర్లు దీనికి ఫేజ్ 1లో దీన్ని డెవలప్మెంట్ చేయాల్సి ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. అంతేకాకుండా దీనిపై మాస్టర్ ప్లాన్ కూడా వచ్చింది. ఎయిర్పోర్ట్ విస్తీర్ణం మొత్తం వచ్చేసి 1,1611 ఎకరాల భూమిని తీసుకున్నాక దాంట్లో రన్వేలు, ట్యాక్సీవేలు, రోప్ వేలు, ప్యాసింజర్ టెర్మినల్ జోన్స్, కార్ పార్కింగు, ఫైర్ స్టేషన్ ఇవన్నీ కూడా ఇక్కడే రాబోతున్నాయి. అసలు విషయం పనులు ఏంటంటే ఎక్కడ రాబోతుంది అంటే మాత్రం ఇది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నంబూరులో అయితే 100% దీనికి సంబంధించి భూసేకరణ కూడా దాదాపుగా 90% చేయటానికి కేంద్రం నుంచి ఆమోదం కూడా వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొత్తం ఒక రోజుకి ప్రయాణికులు 6,000 మంది సులభంగా ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేయడానికి, తర్వాత చుట్టుపక్కల ల్యాండ్ ఏరియాను కూడా డెవలప్ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఈ యొక్క ప్లేస్లో మొత్తం చుట్టుపక్కల నంబూరు ఏరియాలో అవటం వల్ల చుట్టుపక్కల డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది. కాబట్టి ఎవరైనా స్థలాలు కానీ పొలాలు కానీ కొనాలన్నా అమ్మాలన్నా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 7032825551 నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు అన్ని విషయాలు మేము వివరంగా చెప్పి మీకు పూర్తిగా ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ మేము స్థలాలు పొలాలు కొనేటట్టు చేస్తాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్క్రీన్ మీద కనబడుతున్న 70328255 నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.